హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్క్రీనర్ యాప్ యూజ్ చేసి స్టాక్స్‌ని ఎలా అనలైజ్ చేయాలో క్విక్‌గా తెలుసుకుందామా? కమాన్. ముందుగా స్క్రీనర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన కంపెనీని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టీసీఎస్ అని సెలెక్ట్ చేద్దాం. ఓకే. 2373 అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ అబౌట్‌లో కంపెనీ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద తెలుసుకోవచ్చు. అలాగే కంపెనీ మెయిన్‌గా ఏం చేస్తుంది అనేది. అలాగే ఇక్కడ కీ పాయింట్స్‌లో కంపెనీ యొక్క బ్రీఫ్‌గా తెలుసుకోవచ్చు. మెయిన్‌గా ఇది ఎక్కడ ఆపరేట్ చేస్తుంది, రెవెన్యూ బ్రేకప్ ఏంటి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఏంటి, ఇలా చాలా డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రెజెంట్ టీసీఎస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 8.5 లాక్ క్రోర్స్. అలాగే కరెంట్ ప్రైస్ 2373. అలాగే 52 వీక్ హై, లో 3350 ఇస్ ద 52 వీక్ హై అండ్ 1976 ఇస్ ద 52 వీక్ లో. అలాగే స్టాక్ పిఈ, ప్రైస్ టు ఈక్విటీ రేషియో ఇస్ 16, బుక్ వాల్యూ 296, డివిడెండ్ ఈల్డ్ 2.7, ఆర్ఓసిఈ, అలాగే ఆర్ఓఈ, ఫేస్ వాల్యూ, పిఈజీ రేషియో, ఇలా వేరియస్ డీటెయిల్స్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ మనకి ఇవి కాకుండా మనకి ఏదైనా డిఫరెంట్ రేషియోస్ కావాలంటే మనం అది తీసుకోవచ్చు, అది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ రేషియోస్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే ఇలాగ మనకి వేరియస్ రేషియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది సెలెక్ట్ చేసి సేవ్ క్విక్ రేషియోస్. ఇక్కడ మీరు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తెలుసుకోవచ్చు. 53,960. ఓకే, ఇలా మన రేషియోస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద మనం కంపెనీ యొక్క చార్ట్స్ తెలుసుకోవచ్చు. 1 మంత్, 6 మంత్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 మంత్ చార్ట్ పెట్టుకుందాం. అలాగే మనకి బార్స్ కనబడుతున్నాయి కదా, ఈ బార్స్ అనేది స్టాక్ యొక్క డెలివరీ పర్సెంటేజ్ అని తెలియజేస్తున్నాయి అనమాట. ఇక్కడ హైయెస్ట్ డెలివరీ అనేది 13th జూలై అండి, 2181 హైయెస్ట్ డెలివరీ అనేది మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ కంపెనీ యొక్క మెయిన్‌గా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్షన్ అండి, పియర్ కంపారిజన్. ఇక్కడ మనం ఈ స్టాక్ యొక్క కాంపిటీటర్స్ ఎవరు లిస్ట్ అయ్యి ఉన్నాయి, వాటి యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, పిఈ ఎంత, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, డివిడెండ్ ఈల్డ్, ఇలా వేరియస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ సెక్షన్ అనేది మనకి ఈ స్టాక్ ఆ వేరియస్ కాంపిటీటర్స్‌తో ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్, కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్, స్టాక్ యొక్క సిఏజిఆర్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, బ్యాలెన్స్ షీట్. అలాగే మనం కార్పొరేట్ యాక్షన్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కార్పొరేట్ యాక్షన్స్ అంటే డివిడెండ్, బోనస్, ఈసాప్స్, బైబ్యాక్స్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ చెక్ చేస్తే కంపెనీ 2018లో 1:1 బోనస్ ఇచ్చింది. అంటే 10 షేర్స్ ఉంటే మీకు ఇంకో 10 షేర్స్ యాడ్ అవుతాయి. స్టాక్ ప్రైస్ అనేది ఆఫ్ అవుతుంది. అలాగే క్యాష్ ఫ్లోస్ ఇన్ఫర్మేషన్, వేరియస్ రేషియోస్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్షన్ అండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ ఎంత, ఎఫ్ఐఐ షేర్ హోల్డింగ్ ఎంత, డిఐఎస్ షేర్ హోల్డింగ్ ఎంత అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎలా అనలైజ్ చేయాలంటే, ఏదైనా కంపెనీకి జనరల్‌గా ఎఫ్ఐఐస్ గానీ, డిఐఎస్ గానీ హోల్డింగ్స్ ఎక్కువ ఉంటే అది మనం స్టాక్‌కి పాజిటివ్‌గా చూడొచ్చు. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్దగా వీటిలో చేంజ్ అయితే ఏం లేదు. అలాగే పబ్లిక్, గవర్నమెంట్, నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్‌కి ఈ ప్రెజెంట్ జూన్‌కి 26 లాక్ షేర్ హోల్డర్స్ అనేది ఉన్నారు టీసీఎస్‌కి. అలాగే ఇక్కడ అనౌన్స్‌మెంట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, క్రెడిట్ రేటింగ్స్, అలాగే కాల్ వేరియస్ రిపోర్ట్స్ మనం చూడొచ్చు.